నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు భవానీస్ బ్లాగ్ 111 ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి అమ్మవారిది అనమాట బ్లాగ్ వరలక్ష్మి వ్రతం బ్లాగ్ ఇది వచ్చేసి నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా రెండో అన్నయ్య వాళ్ళైతే వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నారు సో నేనైతే ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలు అయితే చూపించేసినాను కదా అమ్మవారైతే చూడగానే ఎంత చక్కగా అనిపిస్తున్నారు కదా చాలా అందంగా ఉంది నిజంగానే అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు అనిపించింది నాకైతే నిజంగా ఆ వరాలు ఇచ్చే మహాలక్ష్మి అందరినీ చక్కగా చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను అనమాట అమ్మవారు మనకి పైసలు వరంగా ఇస్తున్నట్టు ఏంటంటే నిండుగా పెట్టేసింది అనమాట మనీని ఇంకా కలసం అయితే పెట్టింది కలసం మీద నిండుగా ఏంటంటే నగలు ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టేసింది అక్కడ చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఇంకా వినాయకుడి విగ్రహము అవి కూడా పూల మధ్యలో అయితే నింపేసింది గవ్వలు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ గోమాత వెండి దీపంతాలలో దీపం వెలిగించేసి అన్ని రకాల పండ్లు 9 రకాల పండ్లు అనుకుంటా నాకు తెలిసి అమ్మవారికి ఏదేదైతే కావాలో తనకి అయితే సమర్పించుకుంది ఇంకా పసుపు కుంకుమ అందులో సారా అన్నమాట అమ్మవారికి చీర తనకి ఇష్టమైన చీర గాజులు పసుపు కుంకుమ ఇంకా ఏంటంటే 9 రకాల నైవేద్యాలు పెరుగన్నం పరమన్నము శనగలు గారెలు బూరెలు తనకి నచ్చిన నైవేద్యం అన్నీ అమ్మవారికి అయితే సమర్పించింది అనమాట నైవేద్యంగా అయితే పెట్టింది ఇక్కడ నేను మీకు ఇంకా కొంచెం క్లియర్గా దూరం నుంచి తను ఎలా డెకరేట్ చేసింది ఏంటి వెనుక బ్యాక్గ్రౌండ్ అమ్మవారి బ్యాక్గ్రౌండ్ కూడా అదొక క్లాత్ అనమాట రియల్గా కొబ్బరి చెట్టుదైతే కాదు మిగతా అన్ని ప్లాస్టిక్ పూలతో అయితే చేసింది కింద ఏంటంటే నిజమైన పూలతో అయితే డెకరేట్ చేసింది చాలా 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 బాగుంది మీకు ఈ వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను వీళ్ళు మా అన్నయ్య పిల్లలు మా మమ్మీ మా డాడీ మా వదిన ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మా మమ్మీకి అయితే పసుబొట్టు ఇస్తుంది అనమాట ఎందుకంటే తను ఫస్ట్ టైం అయితే ఈసారి అయితే వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంది నెక్స్ట్ నాకైతే ఇచ్చింది పసుబొట్టు ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో అందరు సంతోషంగా ప్రతిసారి వరలక్ష్మి వ్రతము జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరైతే పెద్దగా అయితే చేసుకోలేరు కదా ఇట్లా వరలక్ష్మి వ్రతము ఏంటంటే మనకు తోచినంత మనకు ఎంతవరకు అవుతుందో అంతవరకు అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చు చాలా గొప్పగా పెద్దగా చేస్తేనే పూజ కాదు మనం మనస్ఫూర్తిగా మంచి మనసుతో మొక్కి పూజ చేస్తే ఏ దేవుడైనా మనకి ఇప్పుడో అప్పుడో ఇంకెప్పుడైనా సరే మనకి వరాలు అయితే కురిపిస్తాడు మనల్ని అయితే చూసుకుంటాడు మనకైతే ఆశీర్వాదం అయితే ప్రతి ఒక్క దేవుడు దేవతలు అయితే ఇస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను అనమాట వీళ్ళిద్దరు మా వదిన మా అన్న దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది అనమాట మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్